పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిక్లరేషన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను పూర్తిగా మోసం చేసిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి వైఫల్యాలకు రాహుల్, సోనియా కూడా బాధ్యత వహించాలన్నారు. ముఖ్యమంత్రి స్థాయికి మించి మాట్లాడుతున్నారని, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు తప్ప రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు కిషన్ రెడ్డి. డిక్లరేషన్ పేరుతో ఆయా వర్గాలను మోసం చేసి ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క డిక్లరేషన్ కూడా డెడికేషన్ తో అమలు చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలకు ఒక రేవంత్ రెడ్డి బాధ్యత కాదు, పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పూర్తి బాధ్యత వహించాలని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డిని 1,00,000 కోట్లు ఇస్తామన్నా కదా 5 సంవత్సరాలలో. 2 సంవత్సరాలలో 40,000 కోట్లు బీసీల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి కదా. ఈరోజు అవేమీ చేయకుండా ఢిల్లీ బాట పట్టి స్థాయికి మించి విమర్శలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. డిక్లరేషన్ పేరుతో ఆయా వర్గాలను మోసం చేసి ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క డిక్లరేషన్ కూడా డెడికేషన్ తో అమలు చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలకు ఒక రేవంత్ రెడ్డి బాధ్యత కాదు, పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పూర్తి బాధ్యత వహించాలని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డిని 1,00,000 కోట్లు ఇస్తామన్నా కదా 5 సంవత్సరాలలో. 2 సంవత్సరాలలో 40,000 కోట్లు బీసీల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి కదా. ఈరోజు అవేమీ చేయకుండా ఢిల్లీ బాట పట్టి స్థాయికి మించి విమర్శలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. అది కాంగ్రెస్ పార్టీ గాని, అది బీఆర్ఎస్ పార్టీ గాని, అది రాహుల్ గాంధీ గాని, కేసీఆర్ గాని మజ్లిస్ పార్టీ చెప్పినట్లే నాటకాలు ఆడతారు. మజ్లిస్ పార్టీ చెప్పినట్లే తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగితే మజ్లిస్ పార్టీ వ్యక్తిని ఓవైసీ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కూడా ఈరోజు ఆశ్చర్యం లేదని అడుగుతా ఉన్నాను. ఏ రోజైనా ఇదే కాంగ్రెస్ పార్టీ, అదే బీఆర్ఎస్ పార్టీ బీజేపీని అడ్డుకునేందుకు ఓవైసీ కుటుంబాన్ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టినా కూడా ఆశ్చర్యం లేదని మనం చేస్తా ఉన్నాం. అసదుద్దీన్ ఓవైసీ బీసీ అవుతాడా? అజారుద్దీన్ బీసీ అవుతాడా? షబ్బీర్ అలీ బీసీ అవుతాడా? ఓవైసీ కుటుంబానికి రిజర్వేషన్ ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇది బీసీలకు అన్యాయం చేయడం కాదా? 10% ముస్లింలకు ఇచ్చేటువంటి